శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 118వ భాగం. భగవంతుడు ఉన్నాడు. నా అరుణాచల అనుభవాలు. భగవంతుడు ఉన్నాడు. అవును, మీరు విన్నది, నేను చెబుతున్నది నిజమే. ఈ సృష్టిలో నాకు భగవంతుడి జాడ అయినా భగవత్తత్వం తెలిసింది. అదేమిటి, ఇప్పటిదాకా దేవుడు లేడు, ఆత్మ లేదు, నేను లేను, ఉన్నదంతా ఏమీ లేని పరమశూన్యం మాత్రమే ఉన్నదని చెప్పి ఇప్పుడు కొత్తగా భగవంతుడు ఉన్నాడని చెప్తున్నారు అంటారా? అవును, అది చెప్పాను, ఇది చెప్తున్నాను. ఈ రెండు సందేశాలు కూడా సత్యమే. అంటే భగవంతుడు వేరు, అలాగే దైవం వేరు అని ముందు తెలుసుకోండి. ఎందుకంటే భగవంతుని యొక్క తత్వం నుండి దైవతత్వం వచ్చింది. దీని నుండి పురుషదేవుడు తత్వం, దీని నుంచి స్త్రీ దేవతా తత్వం, అలాగే దీని నుండి ఆత్మతత్వము వచ్చాయి. ఇందులో భగవతత్వం అనేది నేను కాని నేను అయితే, దైవతత్వం అనేది అహం అయితే, దేవుడు తత్వం అనేది నాది అయితే, దేవతా తత్వము నీది అయితే, ఆత్మతత్వం అనేది నేను అవుతుంది. ఇప్పుడు దాకా నా ధ్యాన అనుభవాలు అన్నీ కూడా, అనగా కపాలమోక్ష గ్రంథ అనుభవాలు, సృష్టి ప్రకృతి అనగా బ్రహ్మకపాలధారి దర్శనము, ది బుద్ధ కోడ్ పుస్తక అనుభవాల స్థితి, ప్రకృతి అనగా ఆరుమనుల దర్శనము, అంతర్వేదం పుస్తకం అనుభవాలు, లయ ప్రకృతి అనగా పరమలింగ దర్శన అనుభవాలతో, అనగా పురుష స్త్రీ అర్ధనారీశ్వర ప్రకృతులతో, సృష్టి స్థితి లయ ప్రక్రియలతో, సత్వ రజో తమో గుణాలతో, ఈ మూడు ప్రకృతులలోని అన్ని దైవ ఆత్మస్వరూపాలు దర్శనమిచ్చి చివరికి అశాశ్వత మరణాలు పొంది పరమశూన్యం నందు లయం చెందడం చూశాం కదా. దీనిని బట్టి ఈ మూడు ప్రకృతులలో శాశ్వతమైనది, శాశ్వతమైన వాడు నాకు ఏదీ కనిపించకపోవడంతో నేను కాస్త దేవుడు లేడు, ఆత్మ లేదు, నేను లేను, ఉన్నదంతా పరమశూన్యమేనని చెప్పడం జరిగింది. కానీ ఈ మూడు ప్రకృతులను దాటితే, ఈ మూడు గుణాలు దాటితే మనకి 4వ ప్రకృతి స్థితి, అదే మూల ప్రకృతి అయిన లాస్య స్థితి ప్రకృతి, 4వ గుణరూపమైన శుద్ధ సత్వగుణము, శాశ్వతుడు, మృత్యుంజయుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వదక్షుడు అయిన శ్రీ మేధా దక్షిణామూర్తి యొక్క భౌతిక ఆత్మ జ్యోతి నేను కాని నేను తత్వస్వరూపముగా మనకి అరుణాచల క్షేత్రమునందు ఎప్పటికీ సజీవమూర్తిగా కనపడుతుంది. ఇప్పటిదాకా నేను చూసిన అన్ని దైవ స్వరూపాలు అన్నీ కూడా నా యోగచక్రాల దైవాలుగా చూడటం జరిగింది. ఆ తరువాత ఇవన్నీ కూడా కాలానుగుణంగా శూన్యంలో కలిసిపోయాయి. ఇప్పుడు మాత్రం ఈయనని నా యోగచక్ర దైవంగా కాకుండా నాకులాగా ఒక స్థూల శరీరంతో సజీవమూర్తిగా ఈ అరుణగిరి యందు చూడటంతో ఈ విశ్వమును నడిపించే సృష్టి స్థితి లయాకర్తగా ఒక భగవంతుడు ఉన్నాడని నేను స్వానుభవంగా తెలుసుకున్నాను, చూడగలిగాను. దానితో భగవంతుడు ఉన్నాడని నమ్మక తప్పలేదు. నేను ఏదీ కూడా శాస్త్రీయ నిదర్శన ఆధారాలు లేకుండా నమ్మనని నా ధ్యాన అనుభవాలు చదివిన తరువాత మీరందరికీ తెలిసే ఉంటుంది.